హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆదిత్య చేతికి గాయం అవ్వడం వల్ల ఆనంది ఆదిత్య చేతికి మందు రాసి కట్టుకడుతూ ఉంటుంది. అప్పుడే ఊర్వశిని పెళ్లి కూతురుగా రెడీ చేసి సునంద, జీవన, ఊర్వశి ఫ్యామిలీ ఊర్వశిని తీసుకొని వస్తూ ఉంటారు. ఆనంది ఆదిత్య చేతిని పట్టుకొని ఉండడం చూసిన సునంద, మిగతా వారందరూ కూడా షాక్ అయి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్య చేతికి గాయాన్ని చూసి. ఇంకా సునంద బంధువు ఇలా అంటుంది, ఏంటి సునంద ఇది? నీ కొడుకుకి పెళ్లి చేస్తున్నావా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా? నాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంది. చెప్పు ఆనంది, మేమేమని అర్థం చేసుకోవాలి? విడాకుల కాగితాల మీద సంతకం పెట్టిన తర్వాత కూడా, ఊర్వశి మెడలో తాళి కట్టిన తర్వాత కూడా మీరు ఇదే బంధాన్ని కొనసాగిస్తే సమాజం మీ బంధానికి ఏం పేరు పెడుతుంది అని సునంద కోపంగా అడుగుతుంది. అసలు జరిగింది పెళ్ళే కాదా అనుకుంటే ఆ కాని పెళ్ళికి విడాకులన్నది ఇంకా పెద్ద విషయం. అయినా సరే వెంటపడి ఆ మనిషి చుట్టూ తిరుగుతూ ఉంది అంటే ఈ సిగ్గులేని మనిషిని ఏమనాలి? అసలు ఆనంది మనిషి అయితే ఈ క్షణమే ఈ మండపం నుంచి వెళ్ళిపోవాలి అంటుంది జీవన. జీవన అలా మాట్లాడుతూ ఉంటే ఆదిత్య, ఆనంది చాలా బాధపడుతూ ఉంటారు. ఆనంది ఏడుస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.